వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందనా దేవరకొండ. ముందుగా అయితే అందరికీ హ్యాపీ 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 ఉగాది. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఈ ఉగాది హ్యాపీగా మంచిగా జరుపుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఉగాది వరకు అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మా పండగ ఎలా జరిగిందో మీకు చూపించాలనుకుంటున్నాను. నేను కంప్లీట్గా వీడియో అయితే తీయలేదు. సో చూపిస్తాను నేను పూజ ఎలా చేసుకున్నానో, ఏమేమి ప్రసాదాలు చేసుకున్నానో చూపిస్తాను అనమాట. వచ్చేసేయండి. ఇలా తోరణం నుంచి స్టార్ట్ చేస్తాను. సో మెయిన్ డోర్కి అయితే ఇలా తోరణం కట్టుకున్నాము. ఇంకా ఈ బొట్లు పెట్టుకున్నాను అనమాట. డోర్లన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అయితే ఇలా పెట్టుకున్నాను. సో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అన్ని డోర్స్కి అయితే అట్లనే బొట్టు పెట్టుకున్నా. బొట్టు పెట్టుకొని ఇక్కడ ఇది దేవుడి గది అండి. సో దేవుడి గది ఇలా డెకరేట్ చేసుకున్నా, సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు ఇలా డెకరేట్ చేసుకున్నా అనమాట. ఇంకా పటాలు మొత్తం దేవుడి పటాలన్నీ నీట్గా కడుక్కొని, ఇంకా అందులో అమావాస్య కూడా వచ్చాయి కదా, సో అందుకని నీట్గా కడుక్కొని మొత్తం సర్దుకొని అయితే దేవుళ్ళందరికీ బొట్టు పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కోసం భక్షాలు చేశాను. భక్షాలు అత్తమ్మ పచ్చడి చేసింది, ఉగాది పచ్చడి చేసింది. సో ఉగాదికి అయితే ఇవి మస్ట్ కదా భక్షాలు, ఇంకా ఉగాది పచ్చడి చాలా మస్ట్ అనమాట. మీరు మీ ఇంట్లో ఉగాది మంచిగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు నేను కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో నీళ్ళు లేవు, అంటే ఎండకి ఎండిపోయినాయో లేకపోతే నెగిటివ్ అయితే అనుకోవద్దు. సో నీళ్ళు అయితే కొబ్బరికాయలో లేవు. బట్ ఏది జరిగినా మన మంచి కోసం అనుకోవాలి, పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలన్నమాట. ప్రసాదం చేసుకొని దేవుడి గదికి కూడా ఇట్లా తోరణాలు కట్టినాము. గడపలకి కూడా పసుపు పెట్టుకున్నాము. ఇంకా అంతే అనమాట ఈరోజు ఉగాది. ఇంకా లంచ్ కోసం అయితే పప్పు వైట్ రైస్ వండుతున్నాము. నేను లాస్ట్ టైం ఉగాది టైంలో అయితే చాలా ప్రసాదాలు చేసిన, పాయసం అన్నం చేసిన, పులిహోర చేసిన, ఇంకా భక్షాలు చేసిన, ఉగాది పచ్చడి అనమాట. అంటే ఉగాది పచ్చడి అత్తమ్మ చేస్తారు. సో ఈసారి అయితే ఓన్లీ భక్షాలు మాత్రమే చేసినాను. అదనమాట సంగతి. మీరు మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్.